హాయ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు నేను పారాబోలా కాన్సెప్ట్స్ గురించి చెప్తున్నాను. అంటే టైప్స్ ఆఫ్ పారాబోలా, వేరియస్ టైప్స్ ఆఫ్ పారాబోలా. అంటే పారాబోలా యొక్క ఈ ఫార్ములాస్ అన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే దీని మీద ఉన్న సమ్స్ ఈజీగా చేయగలుగుతాం. అంతేకాదు ఈ కాన్సెప్ట్ వల్ల మనకి ఎలిప్స్ లో, హైపర్బోలాలో కూడా యాజ్ ఇట్ ఈస్ ఈ ఫార్ములాలు బేస్ అయ్యి సమ్స్ ఉంటాయి. అవి కూడా మనకు చాలా బాగా అర్థమవుతాయి. సో ప్రజెంట్ నేను వేరియస్ టైప్స్ ఆఫ్ పారాబోలా చెప్పి దాని మీద ఉన్న సమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను మీకు చెప్పే వీడియోలో పెడుతున్న సమ్స్ చేసుకుంటే మాక్సిమం 7 మార్క్స్ 4లు 2లు అన్ని కూడా కవర్ అవుతాయి. చాలా మంది సార్ వెరీ షార్ట్ ఆన్సర్స్ కూడా 2 మార్క్స్ కూడా పెట్టండి అంటున్నారు. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వెంటనే నేను 2 మార్క్స్ కూడా పెడతాను. పారాబోలా అయిన వెంటనే ఎలిప్స్, హైపర్బోలా కూడా సీక్వెన్స్ లో కంటిన్యూ చేస్తాను. ఇంకొకటి, కొంతమంది కామెంట్ లో చెప్తున్నారు సార్ డైలీ ఒక వీడియో వచ్చేటట్టు చూడండి. ఖచ్చితంగా డైలీ ఒక వీడియో వచ్చే విధంగా నేను ఇక నుంచి ట్రై చేస్తాను. గ్యారంటీగా ఒక వీడియో అప్లోడ్ చేస్తాను. సరే, మన కాన్సెప్ట్ లోకి వెళ్ళేసరికి పారాబోలా అసలు ఎలా ఉంటుంది అంతకుముందు చెప్పాం. అసలు యాక్చువల్ గా జనరల్ ఫార్మ్, స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ది పారాబోలా ఫార్ములా y² = 4ax. y² = 4ax. ఇది ఒక రకం. నెక్స్ట్ ఇక్కడ 4 టైప్స్ వేస్తున్నాను, జాగ్రత్తగా చూడండి. ఇవి మీరు ఫార్ములాస్ బట్టి వేస్తే గుర్తుండవండి. జాగ్రత్తగా ఈ డయాగ్రామ్ వేసుకుని మనం చేయగలిగితే చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఏ సమ్ ఇచ్చినా కూడా మనం చాలా ఈజీగా చేయగలుగుతాం. నెక్స్ట్ సెకండ్ టైప్ ఏంటంటే y² = -4ax. నెక్స్ట్ థర్డ్ టైపు x² = 4ay. ఫోర్త్ మోడల్ x² = -4ay. చూడండి మన పారాబోలా ఎలా ఇస్తాం చూడండి. జనరల్ గా పారాబోలా ఈక్వేషన్ y² = 4ax అంటే ఏంటి, y² = -4ax అంటే ఏంటి, మీరు ఈ మోడల్ రాగానే ఈ డయాగ్రామ్ వేసుకుని దానికి రిలేటివ్ గా ఉన్న ఫార్ములాస్ రాసుకుంటే చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఫార్ములాస్ బట్టి వేయొద్దు దయచేసి. పారాబోలా చాలా ఈజీ కాన్సెప్ట్. చూడండి ఒకసారి, ఇది x యాక్సిస్ పాజిటివ్ సైడ్, నెగటివ్ సైడ్, ఇది ఆరిజిన్. y యాక్సిస్ కి పాజిటివ్ సైడ్, నెగటివ్ సైడ్. సరే, x యాక్సిస్ కి ప్లస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది. x యాక్సిస్ కి పాజిటివ్ సైడ్ వస్తుంది మన పారాబోలా ఇలా. నెక్స్ట్ x యాక్సిస్ కి నెగటివ్ సైడ్ వస్తుంది, మైనస్ ఉంది కాబట్టి. నెక్స్ట్ y యాక్సిస్ కి పాజిటివ్ సైడ్, ఇది y యాక్సిస్ అనుకుంటే పైన పాజిటివ్ సైడ్, కింద నెగటివ్ సైడ్. సో y యాక్సిస్ కి పాజిటివ్ సైడ్ అంటే ఇలా వస్తుందండి పారాబోలా. y యాక్సిస్ కి నెగటివ్ సైడ్, ఇది y యాక్సిస్ అండి, పైన పాజిటివ్ సైడ్, కింద నెగటివ్ సైడ్. ఇలా వస్తాయి మన పారాబోలా. సరే, ఒక చిన్న పాయింట్ జాగ్రత్తగా చూడండి. ఇది ఆరిజిన్ అనుకుంటే దీని మీద పాయింట్స్ ఇక్కడ 1 డిస్టెన్స్ ఉంది, ఇది -1 డిస్టెన్స్ అయితే ఈ పాయింట్ ఏమవుతుందంటే x యాక్సిస్ మీద x కోఆర్డినేట్ మాత్రమే ప్లస్ చేయాలి. సో 1, 0. ఇదేమవుతుందంటే -1, 0. అదేంటి, x కోఆర్డినేట్ మాత్రమే చేంజ్ అవుతుంది అనుకుంటే x యాక్సిస్ మీద మూవ్ అయినప్పుడు x కోఆర్డినేట్ చేంజ్ అవుతుంది. అలా కాకుండా y యాక్సిస్ మీద ఏదైనా ఒక పాయింట్ మూవ్ అయితే, ఇది 1 డిస్టెన్స్ అయితే y యాక్సిస్ మీద x కోఆర్డినేట్ 0 అంటే x కోఆర్డినేట్ సేమ్ యాజ్ ఇట్ ఇలా ఉంటుంది. y యాక్సిస్ మీద కాబట్టి y కోఆర్డినేట్ 1 అవుతుంది. ఇది నెగిటివ్ సైడ్ అయినప్పుడు 0, -1 ఇలా ఉంటుంది. సో అలాగే మన పారాబోలా దగ్గరికి వచ్చేసరికి ఇది ఫోకస్ ఎస్ ఆఫ్, ఈ డిస్టెన్స్ స్మాల్ ఏ ఉంటుంది ఎప్పుడు కూడా. స్టాండర్డ్ ఫార్మ్ అది పారాబోలాలో చెప్పాం కాబట్టి ఇది a కాబట్టి a, 0. ఈ పాయింట్ ఏమవుతుందంటే z అనేది ప్రొజెక్షన్ -a, 0. a, 0 -a, 0. మరి ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ ఏమవుతుందంటే x కోఆర్డినేట్ ఇది. సో x -a. సో x plus a is equal to 0. నెక్స్ట్ ఇది
vertex capital A of 0, 0 origin x axis కి y axis కి intersecting point మన origin. ఇప్పుడు ఒక్కొక్కటి రాస్తున్నాం చూడండి. ఫోకస్, దానికన్నా ముందు వెర్టెక్స్ నుంచి మొదలు పెడదాం. వెర్టెక్స్ క్యాపిటల్ A is equal to 0, 0. ఫోకస్, ఫోకస్ ని ఎప్పుడు S తో నోట్ చేస్తామండి. S is equal to పాజిటివ్ సైడ్ కాబట్టి A, 0. నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ x plus a equal to 0. ఇది ఎలా వచ్చిందంటే ఇది a, 0, నెగిటివ్ సైడ్ మైనస్ a, 0. ఈ లైన్ యొక్క ఈక్వేషన్ అంటే x is equal to minus a, x plus a equal to 0. ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ x plus a is equal to 0. నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ యాక్సెస్ అంటే ఇక్కడ ఫిక్స్డ్ గా కాన్స్టెంట్ గా చేంజ్ అవ్వకుండా ఏ వేరియబుల్ ఉందో చూడండి. 0, 0, 0 అంటే y కోఆర్డినేట్ చేంజ్ అవ్వకుండా ఉంది. సో యాక్సెస్ యొక్క ఈక్వేషన్ ఏంటంటే y is equal to 0. నెక్స్ట్ దీని లాటస్ రెక్టమ్ అంటామండి. ఫోకస్ ద్వారా పోయే పాయింట్ ని, లైన్ ని లాటస్ రెక్టమ్ అంటాం. అది యాక్సెస్ కి పర్పెండిక్యులర్ గా ఉండాలి. లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ 4a. లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ is equal to 4a. ప్రతి దానికి ఫార్ములాస్ మనం నేర్చుకుంటే సమ్ చాలా ఈజీగా చేయగలుగుతామండి. సరే, ఇప్పుడు ఇది చూడండి. ఇది 0, 0. ఈ పాయింట్ పాజిటివ్ సైడ్ కాబట్టి a, 0. నెగిటివ్ సైడ్ కాబట్టి మైనస్ a, 0. కానీ పారాబోలా ఇటు సైడ్ ఉంటే అటు పక్కన ఉన్నది ఫోకస్ గా తీసుకోవాలి. దానికి ఆపోజిట్ ది ప్రొజెక్షన్ ఆఫ్ ఫోకస్ ఇలా తీసుకోవాలి. సో ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ x is equal to a, x minus a is equal to 0. ఆ లైన్ మీద ఉన్నటువంటి x కోఆర్డినేట్ తీసుకోవాలి. సో x is equal to a, x minus a is equal to 0. నెక్స్ట్ యాక్సెస్ ఈక్వేషన్ y is equal to 0. లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ అన్నిటికి కామన్ 4a. సరే, వెర్టెక్స్ 0, 0. వెర్టెక్స్ a is equal to 0, 0. ఫోకస్ ఏమవుతుంది ఇక్కడ, ఇది ఫోకస్ పారాబోలా ఇటు పక్క ఉంది కాబట్టి పాయింట్స్ చేంజ్ అవ్వండి. a, 0 ఇటు పక్కనే ఉంటది, మైనస్ a, 0 ఇటు పక్కనే ఉంటది. పారాబోలా ఇటు పక్క వచ్చింది. సో ఈసారి ఫోకస్ మైనస్ a, 0. ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ x is equal to a, x minus a equal to 0. నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ యాక్సెస్ y is equal to 0. లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ అంటే లాటస్ రెక్టమ్ అంటే ఫోకస్ ద్వారా పోతూ యాక్సెస్ కి పర్పెండిక్యులర్ గా ఉన్న లైన్ యొక్క లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ is equal to 4a. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ ఆరిజిన్ 0, 0. ఇక్కడ y కోఆర్డినేట్ చేంజ్ అవుతుంది. y యాక్సిస్ మీద పైకి కిందకి వెళ్ళినప్పుడు అంటే x కోఆర్డినేట్ ఫిక్స్డ్ గా ఉంటది 0. ఇది పాజిటివ్ సైడ్ కాబట్టి ప్లస్ a. ఇది 0, y యాక్సిస్ కి నెగిటివ్ సైడ్. సో x కోఆర్డినేట్ చేంజ్ అవ్వదు. y కోఆర్డినేట్ ఇది ప్లస్ a, ఇది నెగిటివ్ సైడ్ కాబట్టి మైనస్ a. సో ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ y is equal to minus a, y plus a is equal to 0. ఒకటి వెర్టెక్స్ a is equal to 0, 0. ఇది ఫోకస్ అవుతుంది. పారాబోలా ఎక్కడ ఉంటే దాని లోపల ఉన్న పాయింట్ ఎప్పుడు కూడా ఫోకస్. సో ఫోకస్ s is equal to 0, a. ఇది ప్రొజెక్షన్ z. సో ప్రొజెక్షన్ లైన్ మీద ఉన్న పాయింటే మన ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్. ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ y is equal to minus a, y plus a is equal to 0. మరి యాక్సిస్ చూడండి, ఫిక్స్డ్ గా ఉన్న లైన్ అన్న, అదే ఫిక్స్డ్ గా ఉన్న కోఆర్డినేట్ ఏంటిది? x is equal to 0. ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్ x is equal to 0. లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ 4కి కామన్, 4 పారాబోలాకి కూడా 4a. నెక్స్ట్ ఇది చూడండి.
ఇది 0 0. సేమ్ ఇక్కడలాగే పాయింట్ అయితే ఎక్కడ చేంజ్ అవుదండి. 0, a 0, -a. కానీ పారాబోలా y యాక్సిస్ నెగిటివ్ సైడ్ ఉంది కాబట్టి ఇది ఫోకస్, ఇది ప్రొజెక్షన్. సో ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ y is equal to a, y is equal to a, y minus a is equal to 0. So first vertex a is equal to 0, 0. Focus s is equal to 0, -a. Equation of directrix y minus a is equal to 0. యాక్సెస్ అంటే ఫిక్స్డ్ గా ఉన్నది. సేమ్ దీనికి కూడా యాక్సెస్ ఈక్వేషన్ x is equal to 0. ఈక్వేషన్ ఆఫ్ యాక్సెస్ x is equal to 0. నెక్స్ట్ లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ is equal to 4a. సరిగ్గా అబ్జర్వ్ చేయండి, ఈ 4 టైప్స్ ఆఫ్ పారాబోలాకి కూడా వెర్టెక్స్ 0 0 ఆరిజిన్. నెక్స్ట్ మోడల్ ఏంటంటే మళ్ళీ 4 టైప్స్ ఆఫ్ పారాబోలా వస్తాయి, వాటికి వెర్టెక్స్ h, k అంటే ఆరిజిన్ కి కాస్త దూరంగా ఉంటాయి. మోడల్ చూద్దాం. ఎందుకు ఫార్ములాస్ అని చెప్తున్నాడు, జాగ్రత్తగా వినండి. ఈ ఫార్ములాస్ వింటే ఇక్కడ మనకు 7 మార్క్స్ సమ్ కవర్ అవుతుంది, 2 మార్క్స్ సమ్ కవర్ అవుతుంది. వీటితో పాటుగా ఎలిప్స్ హైపర్బోలా టాపిక్ కూడా కాన్సెప్ట్ చాలా ఈజీగా మీకు అర్థమవుతాయి. కాబట్టి ఈ కాన్సెప్ట్ కొంచెం ఓపికగా జాగ్రత్తగా మీరు చూసారంటే, ఈ వీడియో మీరు చూస్తే ఖచ్చితంగా రిమైనింగ్ 2 చాప్టర్స్ కూడా మీకు చాలా ఈజీగా ఉంటాయండి. సరే, నెక్స్ట్ మోడల్ y minus k whole square equal to 4a of x minus h. అంటే పారాబోలాకి వెర్టెక్స్ h, k. సో మన x యాక్సిస్ y యాక్సిస్ సంబంధం లేకుండా కాస్త దూరంలో ఉంటుందండి మన పారాబోలా. x యాక్సిస్ కి పాజిటివ్ సైడ్, సో ఇలా ఉంటుంది పారాబోలా. సరే, ఈ పాయింట్ ఏమవుతుందంటే వెర్టెక్స్ a అంటే ఎంత అవుతుందంటే h, k. ఇది డైరెక్ట్రిక్స్, ఇది ఫోకస్. జాగ్రత్తగా చూడండి, h, k. ఇందాక 0 0 కాబట్టి 0 కి ఏం యాడ్ చేశాను, 0 ప్లస్ a అంటే a. ఇక్కడ h కి x కోఆర్డినేట్ కి ఏ డిస్టెన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందండి, ఇది 1, 2 అనుకుంటే ఈ డిస్టెన్స్ 1 అయితే ఈ 1 కి 1 ప్లస్ 1, 2 అని రాయాలి. ఈ డిస్టెన్స్ -1 అనుకుంటే 1 మైనస్ 1, 2 అని రాయాలి. అంటే ఎక్స్ కోఆర్డినేట్ అటుపక్క వెళ్తే ఆ పాయింట్ ని ప్లస్ చేయాలి, ఇటు వస్తే మైనస్ చేయాలి. ఇది h, k అన్నాం. సో ఇది ఏమవుతుందంటే h ప్లస్ a, k. అట్ ద సేమ్ టైం ఈ పాయింట్ ఏమవుతుందంటే h మైనస్ a, k. అంటే h, k అంటే ఇది x యాక్సిస్ ప్యారలల్ గా ఉంది కాబట్టి x కోఆర్డినేట్ చేంజ్ అవుతుంది, కానీ y కోఆర్డినేట్ మాత్రం ఫిక్స్డ్ గా ఉంటుంది. x యాక్సిస్ మీద ఉన్న x యాక్సిస్ కి ప్యారలల్ గా ఉన్నా సరే x కోఆర్డినేట్ మాత్రమే చేంజ్ అవుతుంది. అదే y యాక్సిస్ కి ప్యారలల్ గా ఉన్న y యాక్సిస్ మీద ఉన్న y కోఆర్డినేట్ చేంజ్ చేయాలి. సో నెక్స్ట్ చూడండి, y minus k whole square equal to minus 4a of x minus h. ఇది y యాక్సిస్, ఇది x యాక్సిస్. x యాక్సిస్ కి ప్యారలల్ గా ఇలా తీసుకోవాలి. ఇది a of h, k. ఈ పాయింట్ ఏమవుతుందంటే z అనేది పాజిటివ్ సైడ్ అవుతుంది x యాక్సిస్ కి. సో h ప్లస్ a, k. ఈ పాయింట్ ఏమవుతుందంటే h మైనస్ a, k. ఇదే మన డైరెక్ట్రిక్స్, ఇది డైరెక్ట్రిక్స్. చూడండి, h, k పాజిటివ్ సైడ్ గా x కోఆర్డినేట్ పెంచాను, h ప్లస్ a, k. నెగిటివ్ సైడ్ h మైనస్ a, k. ఇప్పుడు ఫోకస్
S is equal to H plus A comma K. Vertex H comma K. Projection H minus A comma K. మరి ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ X is equal to H minus A, X minus H plus A equal to 0. ఫిక్స్డ్ గా ఉన్న పాయింటే ఆ కోఆర్డినేషన్ ఏమవుతుందని చెప్పాను, యాక్సెస్. ఇక్కడ యాక్సెస్ ఏమవుతుందంటే ఇది y కోఆర్డినేట్ కాబట్టి y is equal to k. సరే, వెర్టెక్స్ A is equal to H కామా K. ఇక్కడ H K, x పక్కన ఉంది H, y పక్కన ఉంది K, H కామా K. నెక్స్ట్ ఫోకస్ x కోఆర్డినేట్ కి h కి a ని యాడ్ చేయాలి. సో h ప్లస్ a కామా k. ప్రొజెక్షన్ ఏమవుతుందండి, z ఈక్వల్ టు h మైనస్ a కామా k. ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ x is equal to h మైనస్ a, దాని నుంచి x మైనస్ h ప్లస్ a ఈక్వల్ టు 0. ఈక్వేషన్ ఆఫ్ యాక్సెస్, ఈక్వేషన్ ఆఫ్ యాక్సెస్ y is equal to k. లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ ఎక్కడైనా సరే 4a. అలాగే చూడండి, x యాక్సెస్ కి నెగిటివ్ సైడ్, సో x యాక్సెస్ ప్యారలల్ గా ఉన్న లైన్ నెగిటివ్ సైడ్ ఇటు పక్క వస్తుంది, పాజిటివ్ సైడ్ ఇటు పక్క వస్తుంది. సరే, ఇది వచ్చింది h కామా k అయితే ఇటు పక్క ఉన్న పాయింట్ h మైనస్ a కామా k, అటు పక్క ఉన్న పాయింట్ h ప్లస్ a కామా k. అటు వెళ్తే పెంచాలి, ఇటు వస్తే లెఫ్ట్ సైడ్కి వస్తే తక్కువ అవుతుంది, మైనస్ అవుతుంది. సో వెర్టెక్స్ A is equal to H కామా K. ఫోకస్ S is equal to H minus A కామా K. పారాబోలా లోపల ఉన్నది ఫోకస్. నెక్స్ట్ ప్రొజెక్షన్ H plus A కామా K. ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ X is equal to H plus A. డైరెక్ట్రిక్స్ x minus h minus a equal to 0. ఈక్వేషన్ ఆఫ్ యాక్సెస్ ఫిక్స్డ్ గా ఉన్నది యాక్సెస్, సో ఈక్వేషన్ ఆఫ్ యాక్సెస్ y is equal to k. లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ 4a. అన్ని పాయింట్ సైడ్లను కూడా 4a తీసుకోవాలి మనం. ఓకే, నెక్స్ట్ సెవెంత్ టైప్, x minus h whole square equal to 4a of y minus k. సో x axis y axis, ఈసారి y axis కి ప్యారలల్ గా ఉంది. సో ఈ పాయింట్ ఏమవుతుందంటే వెర్టెక్స్ a of h కామా k. y axis కి పాజిటివ్ సైడ్ ఉంటుంది, సో ఇది మన పారాబోలా. సరే, y కోఆర్డినేట్ ని పైకి వెళ్తే పెంచాలి, కిందకు వస్తే తగ్గించాలి. పాజిటివ్ సైడ్ అంటే h ఫిక్స్డ్ గా ఉంటది. ఇక్కడ x యాక్సిస్ మీద కాబట్టి y కోఆర్డినేట్ ఫిక్స్డ్ గా ఉంది. x కి పాజిటివ్ సైడ్ వెళ్తే h ప్లస్ a, h మైనస్ a. ఈసారి y కోఆర్డినేట్ కి పైకి వెళ్తే ప్లస్ a చేయాలి, మైనస్ a చేయాలి. అంటే ఈ పాయింట్ ఏమవుతుందంటే h కామా k ప్లస్ a. ఈ పాయింట్ ఏమవుతుందంటే h కామా k మైనస్ a. సో నెగిటివ్ సైడ్ వస్తుంది కాబట్టి h కామా k మైనస్ a. ఇది మా డైరెక్ట్రిక్స్. అంటే యాక్చువల్ గా డైరెక్ట్రిక్స్ ఎక్కడ వేయాలంటే ఇక్కడ కాదు, ఇక్కడ వేసుకోవాలి. కరెక్ట్ గా ఇలా అనుకుంటే ఇక్కడికి వస్తుంది. ఈ పాయింట్ ఏమవుతుందంటే h కామా k మైనస్ a. ఇప్పుడు ఫస్ట్ వెర్టెక్స్ ఇది ఫోకస్ అవుతుంది పారాబోలా ఉన్న సైడ్. a is equal to h కామా k. s is equal to ఫోకస్ అంటే x ఫిక్స్ ఈసారి y యాక్సిస్ మీద పైకి కిందకి వెళ్తుంది. సో y యాక్సిస్ మీద పాజిటివ్ సైడ్కి వెళ్తే y కోఆర్డినేట్ కి ప్లస్ a చేశాం, నెగిటివ్ సైడ్కి వస్తే y కోఆర్డినేట్ కి మైనస్ a చేశాం. సో h కామా k ప్లస్ a. z ఏమవుతుంది, ప్రొజెక్షన్ h కామా k మైనస్ a. ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ y కోఆర్డినేట్ కాబట్టి y is equal to k minus a. ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ y is equal to k minus a అంటే y minus k plus a equal to 0. ఈక్వేషన్ ఆఫ్ యాక్సెస్ ఫిక్స్డ్ గా ఉన్న వాల్యూ
x is equal to h. లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ 4a. ఇంకా లాస్ట్ ఫైనల్ గా మనకి పెరాబోలాలో లాస్ట్ మోడల్ x minus h whole square equal to minus 4a of y minus k. ఇది y axis, x axis. పెరాబోలా y axis కి ప్యారలల్ గా ఉంటుంది. సో y axis కి నెగటివ్ సైడ్ కాబట్టి పెరాబోలా ఇలా వస్తుంది. ఇది a of h, k. నెగటివ్ సైడ్ కాబట్టి h, k minus a. పాజిటివ్ సైడ్ కాబట్టి h, k plus a. పైకి వెళ్తే పాజిటివ్ సైడ్, కిందకు వస్తే నెగటివ్ సైడ్. సో ఇది ఫోకస్ S అవుతుంది, ఇది ప్రొజెక్షన్ Z అవుతుంది. సో సేమ్ ఫార్ములాస్ a is equal to h, k. ఇంతకు ముందు ఫోకస్ పైన తీసుకున్నాం, ఇప్పుడు కింద ఫోకస్ అవుతుంది. ఫోకస్ S is equal to h, k minus a. నెక్స్ట్ ప్రొజెక్షన్ Z is equal to h, k plus a. ప్రొజెక్షన్ మీద ఉన్నటువంటి y కోఆర్డినేట్ y is equal to k plus a అంటే ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ y minus k minus a equal to 0. ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ y minus k minus a is equal to 0. ఈక్వేషన్ ఆఫ్ యాక్సెస్ ఫిక్స్డ్ గా ఉన్నది h కాబట్టి x is equal to h. లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ is equal to 4a. సో జాగ్రత్తగా ఈ 8 పారాబోలాస్ కూడా వేరియస్ టైప్స్ ఆఫ్ పారాబోలాస్ కూడా జాగ్రత్తగా చూసుకోండి. ఖచ్చితంగా దీని మీద ఒక సమ్ అయితే 2 మార్క్స్ లో కానీ లేదా 7 మార్క్స్ లో కానీ ఫస్ట్ 4 మోడల్స్ చేసుకుంటే 2 మార్క్స్ సమ్, ఈ 4 మోడల్స్ చేసుకుంటే 7 మార్క్స్ సమ్ వస్తుంది. ఫార్ములాస్ బట్టి వేయకుండా జాగ్రత్తగా డయాగ్రామ్ ను బట్టి మీరు వేయగలిగితే చాలా ఈజీగా చేయగలుగుతారు. హాయ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. నేను మీకు అన్ని కూడా ప్లేలిస్ట్ లో వరుసగా మ్యాట్రిక్స్ సంబంధించినవి ఏ చాప్టర్ ఆ చాప్టర్ సంబంధించి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అన్ని కూడా అప్లోడ్ చేస్తాను. మీరందరూ కూడా ఈ వీడియోస్ జాగ్రత్త ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మీకు వరుసగా సీక్వెన్స్ లో అన్ని కనిపిస్తాయి. ప్లేలిస్ట్ లో టాపిక్ వైజ్ 1A, 1B, 2A, 2B అని క్లియర్ గా సెపరేట్ చేసి పెడతాను. ప్లేలిస్ట్ లోకి వెళ్ళి చూస్తే అవన్నీ మీకు కనిపించాలంటే అందరూ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ.